ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కేపీహెచ్పీ టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలు, ఆయన 77వ జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి తెలంగాణలో సైతం కూడా ఈసారి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గం కనుక పరిశీలిస్తే మొన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సంబంధించి 2023 ఎన్నికల్లో 3 పార్టీలకి సంబంధించి ఇక్కడ జనసేన, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. మరొక పక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మరి వంగవీటి మోహన్ రంగా, వైఎస్ రాజశేఖర రెడ్డిల జయంతి వేడుకలు అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వేసిన పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ నెల 8వ తారీఖున ఈ జయంతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమం. సో మీరు అక్కడ కనుక ఫ్లెక్సీలు కనుక చూస్తే కూకట్పల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వేసిన ఫ్లెక్సీలు చూస్తే వంగవీటి మోహన్ రంగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారుల జయంతి కార్యక్రమాలంటూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలు అంటూ ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆయన కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆయన అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ ఫ్లెక్సీలు కనుక చూడొచ్చు. ఇక్కడ ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ తరపు నుంచి మనం పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా విచ్చేస్తున్న శ్రీ మాధవరం కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం అంటూ బీఆర్ఎస్ నేతలు సైతం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా జనసేన, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు, మన పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూకట్పల్లి నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా మావాడంటే మావాడు అని చెప్పుకోవడం కోసం అటు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయో అంతకన్నా ఎక్కువగా మొట్టమొదటిసారి తెలంగాణలో సైతం కూడా వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అదేవిధంగా పార్టీల తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ టెంపుల్ బస్ స్టాప్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వేలాది మందికి ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. బెజవాడ శాసనసభ్యులుగా వంగవీటి మోహన్ రంగా ప్రస్థానం ఏదైతే ఉందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన శాసనసభ్యుడిగా ఆనాడు అధికార పార్టీ లోపాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఆయనైతే పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠాన్ని గడగడలాడించినటువంటి శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ రంగా పేరుంది. ఆయన మరణానంతరం 1988 డిసెంబర్ 26 ఆయన హత్య జరిగింది. ఆయన మరణానంతరం తెలుగుదేశం పార్టీ అక్కడ పతనావస్థకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే వంగవీటి మోహన్ రంగా అనే పేరు ఎంత ప్రభావితమైనదో ఆయన మరణం అంతకన్నా ఎక్కువ ప్రభావితం అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని మరి ఆనాటి నుంచి ఈనాటి కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున మరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మళ్ళీ మరొకసారి వంగవీటి మోహన్ రంగాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఆయన వేడుకలు. తెలంగాణలో అంతకన్నా ఎక్కువగా తెలంగాణలో ఇంకా ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ కేబీహెచ్పీ టెంపుల్ బస్ స్టాప్ దగ్గర దివంగత కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడ హాజరైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతోటి కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన బండి రమేష్ గారు ఉన్నారు. బండి రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు, ఎలా జరుగుతున్నాయి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం? బ్రదర్ నమస్తే అందరికీ. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమం కేపీహెచ్పీ కాలనీలో
మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఒక కులానికే కాకుండా ఒక కాపు నేతగా మరి విజయవాడలో ఒక బెబ్బులు పులిలాగా ఆయన ఆ రోజు గాండ్రించిన ఇది మనం చూసాం. మరి ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా నేనున్నాను అని చెప్పి ప్రతి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఏదేమైనా కూడా ఇవాళ ఇక్కడున్న కేపీహెచ్పి మా కూకట్పల్లి నియోజకవర్గంలో వారికి బ్రహ్మాండంగా ఈ జయంతి కార్యక్రమాలు జరపడం, అనేక వేల మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం, మరి కాపు సంఘం నాయకులు ముఖ్యంగా మా భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా కాంగ్రెస్ లీడర్లు కానీ అన్ని పార్టీలకు సంబంధించి ఇవాళ ప్రేమ్ కానీ, అట్లాగే మా బచ్చురాజా గారు కానీ, గంధం రాజు గారు కానీ, అట్లాగే మా సోదరుడు వెంకటేశ్వరరావు, ఇలా అనేక మంది మరి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే రంగా గారు పేద ప్రజల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడాడో వారి ఆశయాలను మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని, ఒక కాపు సంఘం అనే కాకుండా కులాలకు అతీతంగా అందరం కలిసి రంగా గారి ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఆదర్శవంతంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ప్రాణాలు విడిచిన పరిస్థితి ఉంది. అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడ కూడా ఒక స్మారకాన్ని ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. సో తెలంగాణలో భవిష్యత్తులో ఏమైనా చూడొచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎక్కడో ఎందుకు మేము ఇక్కడ కూకట్పల్లిలోనే చేయాలని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కాపు సోదరులు కూడా ఇక్కడ చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచేనే కాదు, ఇక్కడ లోకల్గా ఉన్నవారు కూడా వారికి చాలామంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేసే విధంగా మేమందరం ఒక పార్కు కూడా, ఏదైనా ఒక పార్కు కూడా మా మున్సిపాలిటీతో మేము చేసుకుని అనుసంధానం చేసుకుని ఒక పార్కుకి కూడా వారి పేరు పెట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా మరి ఇంకా వారి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రమేష్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే నియోజకవర్గంలో దివంగత కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక పార్కుకి ఆయన పేరుని నామకరణం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అయితే సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ కేపీహెచ్పి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనతోటి కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు అడిసిమల్లి వెంకటేశ్వరరావు. నేను ఈ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి కార్యక్రమం, 77వ జయంతి కార్యక్రమానికి ఇది కేపీహెచ్పిలో గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా వెలుగొంది. ఆయన ఈరోజు ఆయన చనిపోయి 30 సంవత్సరాలు దాటినా నేటికి ఆయన వర్ధంతులు జయంతులు జరుపుకుంటున్నామంటే ఆయన చిరస్మరణీయుడు. ఈ యొక్క ప్రజా హృదయాల నుంచి ఆయన ఎప్పుడు కూడా విడదీయలేం. మరి ముఖ్యంగా ఈరోజు మరొక వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అలాంటి మహనీయుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి కూడా ఈ అందరి ద్వారా ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ, స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు కీర్తిశేషులంటే తను చనిపోయినా కానీ తన కీర్తిని తరతరాలుగా స్మరించుకునే విధంగా కీర్తిని ఇక్కడ మా మధ్య వదిలేసినటువంటి వ్యక్తి ఆయన కీర్తిశేషుడు. మరి ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక డైలాగ్, ఆడొచ్చాడని చెప్పు, వాడి కొడుకొచ్చాడని చెప్పు అనే డైలాగ్ సందంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడేటువంటి 2 ప్రాంతాల్లో బాగా మారుమోగుతున్నటువంటి మరియు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి
ఆశయాలను ముందుకు తీసుకునే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. అయితే వంగవీటి మోహనరంగ గారి అభిమానులందరూ కూడా స్వభావరీత్యా సౌమ్యులు, సహాయం చేసేటువంటి మనస్తత్వం గలవారు. కానీ వాళ్ళని కెలికితే అధోపాతాళానికి తొక్కడం ఖాయమనే విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా విన్నారు, కన్నారు. రానున్న రోజుల్లో ఈ పేరు లేనిదే, ఈ వంగవీటి మోహనరంగ విగ్రహం లేనిదే, ఆయన మాట లేనిదే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవని చెప్పి ఘంటాపదంగా చెప్తూ కేపీహెచ్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భరత్ కుమార్ కానీ, పున్నారావు కానీ, నాకు కానీ వాళ్ళ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మునుముందు కూడా ఇలానే జరపాలని చెప్పి మనం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆంధ్రాలో రాజకీయాలు ప్రభావితం చేసినటువంటి 2 సంవత్సరాలు జరిగినటువంటి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 75వ జయంతి కార్యక్రమం కూకట్పల్లిలో జరిగింది. ఆ కార్యక్రమంలో వేళ్ళోడుకున్నటువంటి ఈ ఉపద్రవం ఉప్పినలా పొంగి ఆంధ్రాలో పెనుమార్పుకి తావిచ్చిందని చెప్పి అందరికి కూడా మనవి చేస్తున్నా. మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యువకులందరూ కూడా సేవా దృక్పథంతో పక్కవాడికి సహాయం చేసేటువంటి అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా. జై హింద్, జోహార్ వంగవీటి మోహనరంగ. సార్, మొత్తానికి పార్టీలకు అతీతంగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎవరైతే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వారికి సంబంధించిన కార్యకర్తలు కానీ వారికి సంబంధించిన అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి రావటాన్ని ఎలా చూద్దాం? వంగవీటి మోహనరంగ గారు బడుగు బలహీన వర్గాలకి నాయకుడు. ఆయన ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక రీజియన్కి కానీ కాదు. ఆయన ఏంటంటే ఆయన చేసేటువంటి సేవా దృక్పథం కానీ, ఆయన ఎంతోమంది నేను మాది జగ్గయ్యపేట, విజయవాడకి అతి తక్కువలో ఉండేటువంటి వాడిని. నా కాలేజీ రోజుల్లో కూడా వారి ఫాలోయర్లుగా నేను ఉన్నాను. ఆయన ఎంతోమంది పేద కులాల వాళ్ళకి ఫీజులు కట్టించి మరలా వాళ్ళని హాస్టల్స్లో పెట్టించి ఆ విధంగా విద్యకి, వైద్యానికి అన్నిటికీ ప్రోత్సహించాడు. ఆయన పార్టీలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి. ఈరోజే కాదు, మోహనరంగ గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతి జనరల్ ఎలక్షన్కి, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ టీడీపీ వాళ్ళతో సహా, ఒకప్పుడు టీడీపీ బద్ద వైరుధ్యం అనేటువంటి పార్టీ కూడా టీడీపీ క్యాండిడేట్ కూడా రంగా గారి ఫోటో పక్కన పెట్టుకుంటాడు. మీకు ఉదాహరణకు చెప్తాను, పెద్ద రాజకీయ నాయకులు అందరూ అంటారు, లగడపేట రాజగోపాల్ అయినా సరే మన రంగా గారి బొమ్మను పెట్టుకోవాల్సిందే, పోస్టర్లు ఆయన యొక్క బొమ్మను పెట్టుకోవాల్సిందే. ఈరోజు శాసనసభ్యులైనటువంటి విజయవాడ శాసనసభ్యులందరూ కూడా రంగా గారి పోస్టర్ పక్కన పెట్టుకొని, వాళ్ళు జనసేన వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, మరి ఇదంతా పార్టీలకు అతీతంగా జరుగుతున్నట్లే కదా. మీరు అడిగిన క్వశ్చన్కి నా సమాధానం, పార్టీలకు అతీతంగా ప్రతి వాడి యొక్క ఆటో మీద కానీ, ఆయన క్యాంపెయిన్ ఉన్నటువంటి వెహికల్ మీద వంగవీటి మోహనరంగ గారి బొమ్మను పెట్టుకొని ప్రచారం చేస్తారు. ఆ బొమ్మతోనే అందరూ గెలుస్తున్నారు. ఇవాళ ఆయన వారసుడు వచ్చాడు, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఆయన వారసుడు వచ్చాడు. ఆయన ఈయన యొక్క కీర్తి పతాకాలకి తీసుకొని వెళ్ళి అతి త్వరలో ఈ ఎలక్షన్లో కాకపోయినా కాబోయే ఎలక్షన్లో అయినా మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి అదృష్టం ఆ రోజున వంగవీటి మోహనరంగ గారు వేసినటువంటి పునాదే, ఆయన నాటినటువంటి చెట్టే ఇవాళ ఫలాలను ఇస్తూ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా చేసింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. మరియు కుక్కడపల్లిలో ఉన్నటువంటి కాపు సంఘీయులందరికీ, దీన్ని ఆర్గనైజర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్తే. సార్, ఎలా జరుగుతూ ఉన్నాయి కూకట్పల్లిలో వంగవీటి మోహనరంగ గారి జయంతి? అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన శాసనసభ్యుడిగా పనిచేశారు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా. సో అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం తీసిపోకుండా తెలంగాణలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నట్టు కనపడతాం. స్వర్గీయ
కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారు అంటే ఇప్పుడు ఒక సీఎం కన్నా ఎక్కువైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి కన్నా కూడా వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రతి ఒక్క విలేజ్లో విగ్రహం ఉంది. అలాగే తెలంగాణలో కూడా, తెలంగాణ మన కోదాడ కానీ అన్ని జిల్లాల్లో కూడా రంగా గారికి బాగుంది. ఎందుకంటే ఆయన మన పెద్దలు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, అనగాన వర్గాల కోసం పోరాటం చేసి ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఆయన అంటే జీవితాన్ని ఆయన త్యాగం చేసిన వ్యక్తి, మహానాయకుడు ఆయన. అలా నాయకుడు ఇంకా పుడతారంటే అది అతిశయోక్తే. ఎందుకంటే ఇప్పుడు మాకు చిన్న పెద్దవాళ్ళకి తెలుసు, నేను కూడా 2 రోజులు చూశాను ఆయన్ని. రాధాగారి వాళ్ళ అన్నయ్య గారు రాధాగారి బొమ్మ ఊరు పెట్టినప్పుడు ఆ ఓపెనింగ్ ఆయన వచ్చారన్నమాట. ఆ రోజు మేము దాదాపుగా సలపల్లి నుంచి 4 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద జంజిపకలతో ఊరేగించామండి. 4 కిలోమీటర్ల ఊరేగింపు 4 గంటలు పట్టింది. అప్పుడు నేను చిన్నవాడిని, నాకు 10 years ఉంటాయి అన్నమాట వేసి. సో ఆయనతో తక్కువ పరిచయం ఉంది. ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు సార్ పూర్తిగా చెప్పినట్టు ఒక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎదిగిన వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారు. అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి చెప్పాలంటే నేను ఒకటే అంటాను, అందరు సీఎం అన్నాక నేను ఆయన పీఎంగా చూస్తాను. అప్పుడే నేను చనిపోతా. పవన్ కళ్యాణ్ గారిని ఒక పీఎంగా చూస్తాను నేను, సీఎం కాదు. ఆయనకు ఉన్న ఇప్పుడు రంగా గారికి ఏ రకంగా ఆశయాలు ఉన్నాయో దానికన్నా ఎక్కువ ఆశయాలు ఉంటాయి మన పవన్ కళ్యాణ్ గారికి. నేను ఎప్పటికైనా సరే ఆయన పీఎంగా చూసి చనిపోతాను, అది నా కోరిక. వంగవీటి మోహన్ రంగా గారిని మేము అత్యంత సన్నిహితంగా అతి దగ్గరలో ఉండే వ్యక్తిని ఆ రోజుల్లో నేను. ఎందుకంటే ఆయన కనిపించినప్పుడు ఆయన చెయ్యిని తీసుకుని ముద్దాడిన సందర్భాలు కోకొల్లలు. అయితే దానికి కారణం ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైనా హైదరాబాద్ నుంచో, విశాఖపట్నం నుంచో, మరే ఇతర రాష్ట్రం నుంచో విజయవాడ వచ్చినప్పుడు ఆయన జేబులో బస్సు ఎక్కేటప్పుడు జేబులో ఉన్న డబ్బులు దొంగలు కాజేసినప్పుడు ఆయన దగ్గర రూపాయి లేనప్పుడు నాబోటోళ్ళని అడిగితే, బాబు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడగవయ్యా, తప్పనిసరిగా నీకు మేలు జరుగుతుందని చెప్పిన వ్యక్తిని నేను. ఆ రకంగా ఆయన దగ్గరికి వెళితే, అయ్యో పాపం డబ్బులు పోయినాయా, దొంగలు కొట్టేశారా, సరే నువ్వు సాయంత్రం రా, ఇప్పుడు భోజనానికి డబ్బులు ఉన్నాయా, లేవు, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, సినిమాకి వెళ్ళు, సాయంత్రం వరకు ఆ సినిమా చూసి మళ్ళీ ఇక్కడికి రా, వచ్చిన తర్వాత ఆ దొంగ ఎవరో ఆ డబ్బులు ఏమిటో అన్నీ నీకు ఇప్పించే ఏర్పాటు నేను చేపిస్తా. మళ్ళీ మన సమాజంలో దొంగతనాలు జరగకుండా సాధ్యమైనంత వరకే ప్రయత్నం చేస్తా, ఇది నా కృషి అని ఆ రోజుల్లో రంగా గారు చెప్పిన విషయం ఆనాటికి ఈనాటికి కూడా నేను మనసులో గుర్తుంచుకున్నానంటే అది వాస్తవంగా నా పూర్వజన్మ సుకృతమే. మరో మాట ఏంటంటే, ఆయన చనిపోయి ఇన్ని దశాబ్దాలైనా ఆయన తర్వాత వచ్చే వ్యక్తి ఎవరు అని ఎదురు చూసి చూడగా ఒక మహోన్నతమైన ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తి నేటి కాలానికి తారసపడ్డాడు. ఆయన ఇప్పుడు మా పక్కన కొంతమంది మిత్రులు చెప్పినట్టుగా రంగా గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గొప్పదనం, ఆయన ఆలోచన విధానం, సమాజం పట్ల ఆయనకున్న నిర్దిష్టత, అది మాత్రం పచ్చి నిజం. సమాజం ఆయన వెనకాల మనందరం నడుద్దాం, ఆయన్ని కాపాడుకుందాం. ఈయన అన్నట్టుగా ఆయన్ని ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎదురు చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఆయన తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, నాకు 75వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను ఈ లోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళిపోతా సంతృప్తిగా. నమస్కారం. సార్, ఎలా జరుగుతున్నాయి వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కూకట్పల్లిలో? మీడియా మిత్రులు ఇక్కడ విచ్చేసిన మీకు ముందుగా ఇక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం జరుగుతుందని మీరు కూడా మీ కళ్ళారా చూస్తున్నారు. ఈయన వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో కాదు మనిషి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బెజవాడలో ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ అయితే బెజవాడ ప్రజలకి ఆ రోజుల్లో రంగా గారు ఉండి పేద పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ఆయన ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. అటువంటి పేద బడుగు బలహీన వర్గాల రంగా గారిని ఒక రాష్ట్రానికి కాకుండా, తెలుగువారికే కాకుండా చుట్టుపక్కల కర్ణాటక కానీ, కేరళ కానీ చుట్టుపక్కల చాలామంది అభిమానులు కూడా విగ్రహాలు నెలకొల్పి కూడా ఆయన్ని ఆరాధ్య దైవంగా ఇప్పటికి కూడా ఆయన ఇచ్చేస్తున్నారు. కానీ ఇవాళ రోజున ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జనసేన అని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే కాపులు అనేవాళ్ళు
నాయకులు కాదు, మనం పెద్దన్న పాత్ర పోషించాలి, ప్రజా సమస్యల మీద మనం గట్టిగా నిలబడాలి అని చెప్పడంతో ఒక సామాన్య జనసైనికుడు అయ్యి ఉండి కూడా ఆయన మాటల పట్ల ప్రభావితం అయ్యి నేను ఇవాళ రోజున జనసేనలో కొనసాగుతున్నాను. అదేవిధంగా కిందటి ప్రభుత్వం కూడా చాలామంది నాయకులు రంగా గారి బొమ్మ పెట్టుకుందే ఓట్లు పడలేని పరిస్థితిలో వాళ్ళ జీవితాలు ఆగమ్య గోచరంగా ప్రవర్తించారు. విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లానేమో ఎన్టీఆర్ జిల్లాగా, నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్ గారికి ఏమో మామూలుగా కృష్ణా జిల్లాగా పేరు పెట్టారు. ఇక్కడ నాదొక చిన్న విన్నపము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి, నిమ్మకూరు స్వస్థలమైన రామారావు గారి కృష్ణా జిల్లాని రామారావు గారి పేరు మీదను, విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాను రంగా గారి పేరు మీద పేరు మారిస్తే కనుక ఎంతోమంది కోట్లాది మంది రంగా గారి అభిమానులు, ఎంతోమంది ఇక్కడ ఆయన్ని పూజించే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం ఊరటనిచ్చి ఆయన మీద మరింత ప్రేమ పెంచి రేపు రానున్న రోజుల్లో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకెళ్తామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కనుక చూస్తే దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు మరి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం అనేది నిజంగా హర్షించదగ్గటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత ఆక్సిజన్ కూడా తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో దేశమంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమం మరి ఆ రోజు నుంచి కూడా చేస్తే పరిస్థితి ఉంది. అయితే రంగా గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మొక్క ఇచ్చేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే కూకట్పల్లి నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టినటువంటి ఠాగూర్ గారు వారితో మాట్లాడతా. సార్ ఏం చెప్పండి, మొదటి నుంచి కూడా ఈ మధ్యకాలం మీరు మొక్కల పంపిణీ ప్రతి కార్యక్రమంలో చేస్తున్నారని తెలిసి? అవును, ఏం లేదు, మా నానమ్మ గారి పేరు మీద అండి దుట్ట రాఘవమ్మ వాలంటరీ ఎవల్యూషన్ అన్నమాట. అంటే డ్రైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దుట్ట రాఘవమ్మ వాలంటరీ ఎవల్యూషన్ అని చెప్పి ఒక దాని ఇంటిగ్రిటీ వాలంటరీ ఎవల్యూషన్ ద్వారా మేము మొక్కలు దాదాపు ఇప్పుడు 6,000 పైసీకులు మొక్కలు ఇచ్చామండి. మందార మొక్కలు కానివ్వండి, తులసి మొక్కలు కానివ్వండి, లేకపోతే యాప్ మొక్కలు కానివ్వండి, అన్ని సార్లు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఉంటే నా కారులో కంపల్సరీగా మొక్కలు ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మొక్కలు ఇస్తూ ఉంటాను. అది మన ఆక్సిజన్ కానీ ఏదైనా కానీ మందార మొక్కలు, అలాగే తులసి మొక్కలు, యాప్ మొక్కలు, అలానే ఉసిరి మొక్కలు. ఏమైనా అంతకుముందు 2022, 2023, 2021లో కూడా అనేక వనభోజన కార్యక్రమాల్లో మొక్కలు పెంచాం, వేళ్ళలో పెంచాం. ఇప్పుడు దాదాపుగా 6,000 పైసీకులకి మొక్కలు పెంచామండి హైదరాబాద్లో. సో ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనేది మీరు కూడా ఆశిస్తా ఉన్నారు? అంతే, దాని నినాదంతోనే మనం వెళ్తున్నాం. గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట. సార్ మీ పేరు? నా పేరు శరత్ అండి. యాక్చువల్గా మాది విజయవాడ కృష్ణలంక మాది. యాక్చువల్గా వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడేంత వయసు నాది కాదండి. యాక్చువల్గా ఆయన ప్రజలు ఉన్నారు కదండి, వాళ్ళకి ఎంత మంచి చేయడము అంత అవన్నీ చూసి పెరిగేవాడిని నేను చిన్నప్పటి నుంచి. ఆయన మీద ఇంకా అభిమానం చాలా పెరిగిపోయిందండి. ఆయన గురించి విన్న తర్వాత ఇంకా అసలు ఆయన ఇంకా మనలోనే ఉన్నాడు అన్నట్టు నాకు అనిపించిందండి. ఇంకా చాలా అంటే అసలు ఆయనతో ఆయన గురించి మాట్లాడాలంటేనే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. అసలు చిన్నప్పటి నుంచి అలా చూసి పెరిగాను కాబట్టి, అంటే ఆయన గురించి విన్నాను. ఇంకా అంటే ఆయన ఆశయాలు ఉన్నాయి కదండి, ఆయన ఆశయాలని ఇప్పుడు ముందు అంచుకు తీసుకెళ్ళేవాడంటే ఆయన అంతలో చూసామనంటే పవన్ కళ్యాణ్ అండి. ఇంకా పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన్ రంగా ఆశయాలు ఆయనలో చూసేసరికి ఆయన మీద ఇంకా అభిమానం ఉండేది యాక్చువల్గా. ఇంకా ఆయన చేసే పనులు చూసి ఇంకా ఆయనకి దైవత్వం పెరిగిపోయింది అనమాట పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు అన్నారు మొన్న ఏపీ ఎలక్షన్స్లో అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వరని చెప్పారు. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళు ఇంకా అసెంబ్లీలో కూర్చోలేదండి. అపోజిషన్ లేకుండా చేశారు ప్రజలందరూ. 5 కోట్ల ఆంధ్రులు అనుకున్నాము.
అదేనండి ఆ కర్మ అంటారు కదండి, ఆ కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అంత అధికార మదం మీద బాగా కొట్టుకున్న వాళ్ళందరికీ ఏదో అతపాతానికి తొక్కేస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, అదే జనాలు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్స్లో పోటీ చేస్తే 21 స్ట్రైక్ రేట్స్ 100% స్ట్రైక్ రేట్స్ గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా ధన్యవాదాలండి. అదే మెయిన్. ఇంకా ఇట్లాంటి ఆశయాలు వంగవీటి మోహన్ రంగా ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా మంచి ప్రజల్లో చాలా మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఇదేనండి.